నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మోతిన్ నగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, షేరిలింగపల్లి జోనల్ కమిషనర్ హేమంత్, అదనపు కమిషనర్లు రఘుప్రసాద్, పంకజ పాల్గొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ, ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లలో ₹5కే బ్రేక్ఫాస్ట్, ₹5కే భోజనం, అల్పాహారంపై ₹14, భోజనంపై ₹24.83 జీహెచ్ఎంసీ వెచ్చిస్తోంది. ఒక్క వ్యక్తిపై ₹3,000 వరకు ఆర్థిక భారం ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించాం. ఇప్పటికే ₹5కే భోజనం అందిస్తున్నాం. ఇక నుంచి ₹5కే బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తాం. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనంతో పాటు అల్పాహారం ప్రజలకు అందిస్తామని అన్నారు. ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ మేయర్ గారు, కమిషనర్ గారు, పాలక వర్గం హైదరాబాద్ లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం ₹5కి ఇవ్వడం జరుగుతుంది, నాణ్యమైనది. అదేవిధంగా ₹5కే బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే ఉదయాన్నే బంద్ చేసుకొని వివిధ కార్యక్రమాలకు వెళ్లే వాళ్లకు సౌకర్యంగా ఉండాలని దాదాపు 60 క్యాంటీన్లలో ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా గౌరవ మేయర్ గారు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరి మీద వచ్చి పొద్దున్నే వంట చేసుకోలేని వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ఇబ్బంది ఉండద్దు అనేటువంటి ఆలోచనతో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. దీనికి ప్రభుత్వం పైన కొంత ఆర్థిక భారం పడ్డప్పటికీ తప్పకుండా అన్నం, భోజనం పెట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం చాలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ప్రధానంగా అందరికీ అందుబాటులో అందరికీ సౌకర్యంగా ఉండేది. సర్ది ఏది కాకుండా బాగుంది. తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ వచ్చే వరకు పోరాడదాం. లండన్ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. అందరూ పూలతో దేవుణ్ణి పూజిస్తే మనం పూలనే దేవుడిగా పూజిస్తాం. చిన్నపిల్లలను ఎత్తుకుని బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడబిడ్డలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను కూడా విదేశాల్లో ఉన్నా ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ ఇలాంటి వేడుకల్లో పాలు పంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. దసరా రోజు విదేశాల్లో ఉన్న మన బిడ్డలను మిస్ అవుతాం. లండన్లో 2012లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకున్నాం. అప్పటినుంచి ఏటా బతుకమ్మ సంబురాలు చేసుకుంటున్నాం. లండన్ జాగృతి అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం బతుకమ్మ చేసుకుంటున్నాం. అందుకే 9వ ఏడు వేడుకకు నేను హాజరయ్యాను. జై తెలంగాణ అనని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన కర్మ. ఆయన వచ్చుడే తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసిండు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిన రోజు ముందుగా రియాక్ట్ అయ్యిందే లండన్ జాగృతి వాళ్లు. ఆ రోజు మనందరం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకుని ప్రభుత్వ చర్యను ఖండించాం. మళ్లీ తెలంగాణ చేతిలో బతుకమ్మను పెట్టే వరకు మనందరం పట్టుదలతో పనిచెయ్యాలి. రాష్ట్రం సాధించుకున్నా మన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడదాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ఒక ప్రాంతం మాత్రమే. ఇప్పుడు మనది ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ పండుగ అంటే ఇప్పుడు దేశం పండుగ. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. రేపు విదేశాల నుంచి హైదరాబాదుకు కల్వకుంట్ల కవిత గారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత గారు మంగళవారం హైదరాబాదుకు చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ నెల 25న హర్యానాలోని రోహ్తక్లో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ గారి 112వ జయంతోత్సవంలో పాల్గొన్న కవిత గారు అదే రోజు ఢిల్లీ నుంచి ఖతార్కు వెళ్లారు. ఖతార్ రాజధాని దోహా, మాల్టా, లండన్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. లండన్ వాసులందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఆడి పాడినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. క్షమించాలి, ఎక్కువసేపు ఆడలేకపోయినాం.
ఎక్కడికి ఆడడానికి వచ్చినా కూడా తోస్తున్నాం. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ అ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణి పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లండన్లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఐ ఎస్పెషలీ థ్యాంక్ విమెన్ విత్ యంగ్ చిల్డ్రన్. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా మీరు బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా ఐ లివ్డ్ అబ్రాడ్, ఐ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. బట్ ఎనీవే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రెండో విషయం, మీరు చేస్తున్న ప్రతి పండగలో తెలంగాణను గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. అక్కడ మేమందరం కూడా అనుకుంటూ ఉంటాం, బయట ఉన్నారు ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో ఏమో అనుకుంటాం. ఎస్పెషలీ దసరా రోజు మాత్రం తెలంగాణలో మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాం. దసరా అంటే అక్కడ కాసు ఉంటుంది కదా, ఇక్కడ లండన్లో దసరా అంటే కూడా సప్పగా ఉంటుంది కొంచెం. బట్ అవునా, ఎంజాయ్ చేస్తున్నారు? ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ దిస్ టైమ్ దసరా ఈజ్ ఆన్ గాంధీ జయంతి. సో నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకోండి, గాంధీ జయంతి రోజు కాదు. సో ఎనీవే మీ అందరికీ నాకు లండన్లో తెలంగాణ జాగృతి 2013లో 2013లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రోహిత్ ఉండే ప్రెసిడెంట్, తర్వాత సంపత్ గారు ఉండే, ఆ తర్వాత తమ్ముడు సుమన్ ఉన్నాడు. సుమన్ ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం జరుగుతోంది పండగ. కాబట్టి 9 అంటే మనకు లక్కీ నెంబర్ కదా, బతుకమ్మలలో కూడా మనం 9 లేయర్స్ ఉండాలనుకుంటాం. సో అందుకే ఈ 9వ సంవత్సరం ఖచ్చితంగా రావాలని లండన్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి సుమన్కి అందరూ కోఆపరేట్ చేశారు, కిషోర్ కానీ మొత్తం టీం అంతా, అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ పెడుతురేమే. అయితే ఇంకొక మాట మనం ఖచ్చితంగా అనుకోవాలి, ఏంటంటే బతుకమ్మ అంటేనే మనం చాలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కూడా బతుకమ్మని ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేసాం. అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూరులో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన వచ్చుడే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మని తీసేసిండు. అవునా కదా? నేను లండన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రో అందరికన్నా ప్రపంచంలో ఫస్ట్ రియాక్ట్ అయిందే లండన్ వాళ్ళు. ఆ రోజు మొత్తం అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మేము ఒప్పుకోమని చెప్పారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతోని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది పని అయిపోయింది అన్నట్టు కాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ఐడెంటిటీని అసర్ట్ చేస్తూ ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు తెలంగాణ రాకముందు వి వర్ జస్ట్ ఎ రీజన్, మనం ఒక ప్రాంతం. కానీ ఇవాళ మనం ఒక రాష్ట్రం. తెలంగాణ పండుగ అంటే అది ఇండియా పండుగ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ కల్చర్, ఇట్ ఈస్ ఇండియన్ కల్చర్. కాబట్టి ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఆ బతుకమ్మను మళ్ళీ తెలంగాణ తల్లిలో పెట్టేంత వరకు కూడా, ఆమె చేతిలో పెట్టేంత వరకు కూడా ఫైట్ చేద్దాం. ఆ ఫైట్లో లండన్ వాసులందరూ కూడా నాతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నారు. గచ్చిబౌలిలో బీఆర్ఎస్ నిరసన. హైదరాబాద్. బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. నిరసన చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను గచ్చిబౌలి, నార్సింగి పిఎస్లకు తరలించారు. పల్లెకు పోదాం, పండగ చేద్దాం, చెలో చెలో. సికింద్రాబాద్. దసరా పండుగ నేపథ్యంలో జేబీఎస్ వద్ద రద్దీ నెలకొంది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులతో జేబీఎస్ కిక్కిరిసిపోయింది. దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారులు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. జేబీఎస్ నుండి దసరాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న తరుణంలో ప్రయాణికుల రద్దీ సైతం పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఎంజీబీఎస్కు ఉత్తర తెలంగాణ బస్సులు లేకపోవటంతో జేబీఎస్ నుండి మళ్లిస్తున్న క్రమంలో
ప్రయాణికుల రద్దీ విపరీతమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపటంతో పాటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సినిమా స్టైల్లో దారిదోపిడీ సంగారెడ్డి కొండాపూర్ మండలం మల్కాపూర్ చింతల్ వద్ద జాతీయ రహదారి 65పై సినిమా స్టైల్లో జరిగిన దారిదోపిడీ జరిగింది. సిమెంట్ లోడుతో సదాశివపేట వైపు నుంచి వస్తున్న లారీని ఆపి డ్రైవర్పై దాడి చేశారు. తల్వార్లతో డ్రైవర్పై దారిచేసి అతడి వద్ద ఉన్న డబ్బులు గుంజుకున్నారు. తీవ్ర గాయాలతో డ్రైవర్ తప్పించుకొని వస్తుండగా లానీ అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. పోలీసులు డ్రైవర్ని ఆస్పత్రికి తరలించారు. దారిదోపిడీకి పాల్పడ్డ దొంగలను హైదరాబాద్ కూకట్పల్లిలో పట్టుకున్నట్లు సమాచారం. శ్రీమన్నారాయణ రామానుజ జియార్స్వామివారి మంగళాశాసనవులతో మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ధైర్యలక్ష్మి అలంకరణతో శ్రీ సాకేత అమ్మవారు వేంచేశారు. అష్టోత్తర నామర్చన, కుంకుమర్చన, అమ్మవారి అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నరసింహ ఇష్టి సర్వదోష నివారణకై ఘనంగా జరిగింది. భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంపులకు రావాలని ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేయటం సరైన నిర్ణయం కాదని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 29వ తేదీన మూల నక్షత్రం అమ్మవారికి పవిత్రమైనటువంటి శుభదినం కావడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన బతుకమ్మ సంబరాలు జరుగుతున్న శుభ సందర్భంగా వాటన్నిటినీ రద్దు చేసుకుని ట్రైనింగ్కు రావాలని ఆదేశాలు జారీ చేయటం తగదని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించుకోవాల్సిందేనని, అయితే పండుగ తరువాత వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా సెలవుల రీత్యా వారి వారి స్వగ్రామాలకు వెళ్లారు. బంధుమిత్రులతో కుటుంబమంతా సంతోషంగా పండుగలు చేసుకునే మూడ్లో ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు పండుగలు, బతుకమ్మ సంబరాలు వాయిదా వేసుకుని ట్రైనింగుకు రావాలని ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం ఏమాత్రం సరికాదని బాలస్వామి విమర్శించారు. వెంటనే ట్రైనింగ్ క్యాంపును మరో రోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బతుకమ్మ పర్వదినాన్న అత్యంత ఉల్లాసంగా భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు ఆడుతూ గౌరమ్మను పూజించే శుభదినమని గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో పండుగ పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆగమేఘాలపై ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంప్కు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నది. పవిత్రమైనటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో, అందులో ఈరోజు మూల నక్షత్రము పవిత్రమైనటువంటి దినము, మహిళలు, పురుషులు అందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ పేరిట, ట్రైనింగ్ పేరిట మహిళలు, పురుషులు, ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ట్రైనింగ్ క్యాంపులకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎలక్షన్లు నిర్వహించాలి, కానీ పండుగ తర్వాత 2 రోజుల తర్వాత కూడా నిర్వహించుకోవడం సమంజసమే. ఈరోజు ఉద్యోగులందరూ కూడా తమ తమ కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, బంధుమిత్రులతో ఊళ్ళకు వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాలు లేకపోతే మిగతా వాళ్ళ యొక్క నివాస ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ట్రైనింగ్ క్యాంపుకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. మహిళలు ప్రత్యేకంగా ఇళ్లను, మిగతా కుటుంబాన్ని శుభ్రపరుచుకొని నిష్ఠతో పూజలు నిర్వహించేటువంటి ఈ సందర్భంలో అన్నీ వదులుకొని వెంబడి రావాలనడం అనేది సరైనది కాదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ బతుకమ్మ అనేది అధికారికమైనటువంటి పండుగ. తెలంగాణ అధికారిక పండుగను కూడా వదిలిపెట్టి మహిళలు పవిత్రంగా ఆటలాడుతూ, పాటలు పాడుతూ గౌరమ్మను నోచేటువంటి బతుకమ్మ పండుగను కూడా వదులుకొని ఈరోజు విధులకు రావాలని చెప్పేసి చెప్పడం అనేది చాలా మూర్ఖపు నిర్ణయం. ఎలక్షన్ కమిషన్ మరోసారి ఆలోచించి ఈరోజు కాకుండా మరో రోజు దీనిని వాయిదా వేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. ప్రజలకు మేలు చెయ్యాలనే లక్ష్యంతో తెచ్చిన జీఎస్టీ 2.0 ఫలాలు చివరి వినియోగదారుని వరకు చేరడం సామాజిక బాధ్యత అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు.
నెల్లూరులో నెల్లూరు చార్టర్డ్ అకౌంట్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ 2.0 ఏవైతే సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఉండేటటువంటి 4 స్లాబుల విధానం నుంచి 2 స్లాబుల విధానానికి కుదించడం జరిగింది. 5%, 18%. గతంలో 5% నుంచి 28% వరకు 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులుగా కుదించడం వల్ల వినియోగదారుల యొక్క 140 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 90% మంది ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వస్తు సేవలు వినియోగించుకునేటటువంటి వారి కొనుగోలు శక్తి పెరిగింది. గతంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి అంశాల్లో అత్యధిక ట్యాక్స్ రేట్ స్లాబ్లో ఉండే వాటిని కొన్నింటిని 0%కి తీసుకురావటం, కొన్ని 5%కి తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ జరిగినటువంటి ప్రచారం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆడిటర్ల ద్వారా కానీ మాలాంటి వారు మాట్లాడటం వల్ల ఇప్పటికే ప్రజలకి కొంత సమాచారం ఇది చేరింది. అయితే సమాచారం చేరింది ఏదైతే ఈ మేలు ఉందో ఈ మేలు వినియోగదారులకి పాస్ ఆన్ అవ్వాలి. చిట్ట చివరి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కరణల ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం వారికి అందాలి. ఎవరైనా కానీ అధికారులు ఇక్కడ ఉన్నారు, అలాగే విఘ్నులైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు. ఎవరైనా ఈ వెసులుబాటుని సంస్కరణ వెసులుబాటుని ధరలు మార్చి ప్రజల్ని ఏమార్చి మళ్ళీ డబ్బు గుంజుకుందామనేటటువంటి ప్రయత్నం చేస్తే యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని నిర్ద్వందంగా అమలుపరచాలి. సామాజిక బాధ్యత ఏదైతే ప్రభుత్వం ప్రజలకి మేలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వినియోగదారులకి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ 1915 టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జీఎస్టీ పరిధిలో వారు ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరలో టోల్ ఫ్రీ నెంబర్స్ ఇక్కడ స్టేట్ నుంచి ఇంప్లిమెంట్ చేసేటటువంటిది. అంటే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడైనా ఈ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రయ విక్రయాల్లో జరిగేటటువంటి ఆ లాభము పాస్ కాకుండా వినియోగదారుడికి ఇబ్బంది పెట్టేటటువంటి క్రమం లేకపోతే అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటి ఆ యొక్క అంశాలని వారికి తెలియపరిచేదానికి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాం. విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారులదైతే ఈ యొక్క నైతిక బాధ్యత అది వినియోగదారులకు అందించాల్సినటువంటి నైతిక బాధ్యత వర్తక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారిది. ఈ అంశాన్ని ఏదైతే ఉందో వారందరికీ కూడా విషయ పరిజ్ఞానాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఆడిటర్లది. ఇటువంటి వారందరూ సమూహం మధ్య ఇక్కడికి వచ్చి ఈరోజు నేను ఈ యొక్క సూపర్ సిక్స్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అదే స్ఫూర్తితోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ సంస్కరణ ప్రవేశపెట్టిందో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ మాజీ మంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో లేని సమయంలో వ్యాఖ్యలు చేయడం కూటమి దిగజారుడతనానికి నిదర్శనమని వైసీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వారిని దూషించడం ద్వారా పెద్దవారైపోతామనేది భ్రమ అని బాలకృష్ణకు పరోక్షంగా చురకలంటించారు. తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో ఎందుకంటే మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏం చేశారయ్యా వీళ్ళు అని ఒకసారి చూశాను. ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారేమో. యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబాలు మొదలుకొని అందరూ చితికిపోతున్నారు. జగన్ గారు పెట్టిన పథకాలని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లికి వందనం అన్నా దాంట్లో లబ్ధిదారులను కవర్ చేయట్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు.
రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఏది చూసినా ఎక్కడ చూసినా సమస్యల మయంగా రాష్ట్రం కనబడుతుంది. దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇదేం డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం, చిరంజీవి గారిని లాక్కురావడం. దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ, ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను గత అసెంబ్లీలో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ మళ్ళీ తిప్పుతున్నారు. ఆయనకి సెల్ఫ్ సర్టిఫికెట్ ఉంది. ఆయనకి సర్టిఫికెట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు, సర్టిఫికెట్. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకి పెట్టుకుంటాం. ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయి. పైన ఉన్న ఆయన ఎవరు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఉద్దేశించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. రండి ఇటు వచ్చాయి. అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే, అసలు ఎదురున్న మనిషిని పట్టుకుని 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోకి జగన్ గారు వెళ్ళనివ్వలేదా? బ్యారికేడ్లు కట్టారా? నేను అడుగుతున్నా సూటిగా. అసెంబ్లీ రికార్డులో తొలగిస్తారు సరే, మరి రికార్డింగ్ని ఎలా తొలగిస్తారు? ఆల్రెడీ లైవ్లో మీకు వెళ్ళిపోయింది కదా, సోషల్ మీడియాలో జరిగిన అవమానం జరిగిపోయింది కదా చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక పేదల పక్షాన్ని నిలబడి పని చేయడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను పక్కన పెట్టి పని చేయడం వల్ల ఆయన శక్తిని తట్టుకోలేమని మీరు అందరూ కలిపి కూటమి కట్టారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను వీక్షించడానికి 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల దర్శనం కోసం 35 భారీ డిజిటల్ స్క్రీన్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహించి 2700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. తమిళనాడులోని కరూర్లో నటుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనా స్థలాన్ని కేంద్ర ఆర్థిక నిబంధ సీతారామన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో కలిసి సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. అధికారులు ఘటన వివరాలు తెలియజేశారు. అమెరికాలోని మిషిగన్లో కాల్పుల కలకలం రేపింది. ప్రార్థనల సమయంలో కాల్పులు జరిపిన దుండాగుడు 2 హతమార్చగా మరో 9 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆగంతకుడు ముందుగా కారుతో చర్చిలోకి దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం చర్చికి నిప్పు పెట్టాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎదురు కాల్పుల్లో నిందితుడిని మట్టుపెట్టారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.